కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపైన కొండ సురేఖ సహా పలువురు నేతలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల గడువు విధించగా ఆ గడువు నేటితోటి ముగిసింది. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ తన వివరణను లిఖితపూర్వకంగా సమర్పించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతోటి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆమె తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించాలని కోరారు. మరోవైపు చిన్నారెడ్డి వ్యాఖ్యలపైన మేఘారెడ్డి ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. షోకాజ్ నోటీసులకు నేతలు ఇచ్చిన వివరాలను పరిశీలించిన తర్వాత మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసుల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే పలువురు నేతలపై కూడా అటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు సర్వ్ చేసింది. ఇందులో మంత్రి కొండా సురేఖతో పాటు మరోవైపు అటు చెన్నారెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి, మరోవైపు కొంతమంది నేతలకి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు 3 రోజుల్లో పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, కేవలం తన కూతురు అయినంత మాత్రాన తనకు నోటీసులు ఇవ్వడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై నిన్న రాద్ధాంతం అయితే చెలరేగిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి దాదాపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది పైగా నిన్న ముక్కుమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసుకొని కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా నిన్న ఏకతాటిగా వారందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇందులో తన కూతురు మాట్లాడినటువంటి మాటలను మంత్రి కొండా సురేఖకు రుద్దడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది బీసీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 3 రోజుల్లో పూర్తిగా ఈ షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చెన్నారెడ్డికి సంబంధించిన విషయంలో కావచ్చు, పార్టీ మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పటికీ 3 రోజులు గడువు అయిపోయింది. ఇప్పటికీ కొండా సురేఖ రిప్లై ఇచ్చినప్పుడు కూడా చెన్నారెడ్డి ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అటు మెగారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వీరితో పాటు అటు రాజగోపాల్ రెడ్డి కూడా అనేక సార్లు ప్రస్తావించినప్పుడు కూడా అతనిపై ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరిపై కూడా అటు బీసీ నేతగా ఉంది, ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను టార్గెట్ చేసి ఈ విధంగా తన ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన విషయంపై పార్టీ అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకున్నది, నిజంగా కొండా సురేఖని బర్తరఫ్ చేస్తుందా? ఎందుకంటే ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుఎస్ఏ టూర్ రద్దయిన నేపథ్యంలో హైదరాబాద్ తిరిగి వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా వీరిపై చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతమైతే కొంత టెన్షన్ వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీ నెలకొని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ దీనిపై అందించాలని చెప్పినప్పుడు కూడా ఇప్పటికే తను చెప్పాల్సింది చెప్పాను, ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాక కలిసినాక ఈ విషయంపై మాట్లాడుతున్నట్టు కూడా నిన్న కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. అయినప్పుడు కూడా ఈ విషయం రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గత 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంకా అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అసమ్మతి నేతలు విమర్శలు గుర్తిస్తూనే ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపినటువంటి నేపథ్యంలో మరి ఈ విషయంపై అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, షోకాజ్ నోటీసులకి నేతలు ఇచ్చిన వివరాలను పరిశీలించిన తర్వాత మల్లురేవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? మల్లు రవి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు. అతను కేవలం వీటి పరిలో తీసుకుంటాడు. ఇదంతా కూడా మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాడు. అధిష్టానం తుదిని తీసుకోవాల్సింది అధిష్టానం. ఎందుకంటే ఒక మంత్రి హోదా, కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రిని బర్తరఫ్ చేయాలంటే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ టీపీసీ అధ్యక్షుడు చేయలేదు. ఎందుకంటే ఇదంతా కూడా చేయాల్సింది అటు ఏఐసీసీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ అగ్రనాయకత్వం మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి సూచనలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి సలహాలు సూచనల మేరకే అధిష్టానం ఈ నిర్ణయం కూడా తీసుకున్నాను. కేవలం క్రమశిక్షణ కమిటీ అనేది కేవలం
వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నారు, కేబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి సామాన్య కార్యకర్తలు ఏదైతే నియోజకవర్గాల్లో కావచ్చు డిస్ట్రిక్ట్ అయితే అది టీపీసీ కానీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేయొచ్చు, వారిని బర్తరఫ్ చేయొచ్చు. కానీ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక శాసనసభ సభ్యురాలుగా ఉంది ఆమె, మరోవైపు ఒక కేబినెట్ ర్యాంక్ లో ఉంది కాబట్టి ఆమెను ఇంకా బర్తరఫ్ చేయాలంటే ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వారికి ఆర్డర్స్ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంటే మరి ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం కొండా సురేఖ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నట్టు కొంతమంది నేతలతో టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే సోనియా గాంధీకి అత్యంత దగ్గరగా ఉంటుంది కొండా సురేఖ. మరి ఈ సమయంలో 2.5 సంవత్సరం ఇంకా రెండేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మరి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే బీసీ అసమ్మతి నేతలు ప్రభుత్వ తీర్పై కూడా కొంత విమర్శలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంపై మరి మన అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.